ఒక సంపన్నమైన నగరం. అక్కడ ఆకాశాన్ని తాకే భవనాలున్నట్లే ఆ భవనాల నీడలో మగ్గిపోయే పేదరికం కూడా ఉంది. ఆ నగరంలోని ఒక పెద్ద పేరు పొందిన చర్చిలో కృతజ్ఞతా పండుగ జరగబోతోంది. చర్చి అంతా విద్యుద్దీపాలతో రంగురంగుల పూలతో వెలిగిపోతోంది. ఆ పండుగ రోజున చర్చీకి భారీ విరాళాలిచ్చేవారి పేర్లను ఒక పెద్ద బోర్డుపై రాస్తారని ఊరంతా తెలుసు. రాజశేఖర్ తన విలాసవంతమైన కారులో తెల్లటి ఖరీదైన దుస్తులు ధరించి చేతిలో ఒక పెద్ద చెక్కు పట్టుకుని సిద్ధమయ్యాడు. అదే సమయంలో నగరపు శివారులో ఉన్న ఒక చిన్న రేకుల షెడ్డులో శాంతమ్మ తన చినిగిపోయిన పాత చీరను నీట్గా సర్దుకుంటూ తన చీర కొంగున ఉన్న ఒక 100 రూపాయల నోటును భద్రంగా తీసి దేవునికి కృతజ్ఞతగా అర్పించాలని నిర్ణయించుకుంది. ఆ 100 రూపాయలు ఆమెకు, తన మనమడికి ఆ రోజంతా గడవాల్సిన భోజనపు ఖర్చు. చూడు, ఈసారి నా విరాళమే చర్చిలో అత్యధికంగా ఉండాలి. ఆ బోర్డు మీద నా పేరు అందరికంటే పైన పెద్ద అక్షరాలతో కనిపించాలి. అప్పుడే ఈ ఊరిలో నా పరపతి ఏంటో అందరికీ తెలుస్తుంది. నాయనా డేవిడ్, ఈ వారం మనకు కూలీ కాస్త తక్కువ వచ్చింది. కానీ దేవుడు మనల్ని ఆరోగ్యం ఇచ్చి కాపాడాడు కదా. ఈ 100 రూపాయలు ఆయనకి అర్పించొద్దాం. మనకు ఈ పూట తిండి లేకపోయినా పర్వాలేదు. ఆయన కృప ఉంటే అదే చాలు. పండుగ మొదలైంది. చర్చి గేటు వద్ద రాజశేఖర్ కారు ఆగగానే అందరూ లేచి నిలబడి గౌరవమిచ్చారు. అతను గర్వంగా లోపలికి వెళ్ళాడు. కాని చర్చి గోడ పక్కన మెట్ల కింద ఒక మురికి బట్టలు ధరించిన బిచ్చగాడు కుప్పకూలిపోయి ఉన్నాడు. అతని కళ్ళు ఆకలితో లోపలికి పీక్కుపోయాయి. వెళ్లేవారంతా అతన్ని చీదరించుకుంటూ వెళ్తున్నారు. రాజశేఖర్ కూడా తన తెల్లటి బట్టలు అతనికి తగులుతాయేమో అన్నట్టుగా ముక్కు మూసుకుని దూరం నుండి వెళ్ళిపోయాడు. రండి రాజశేఖర్ గారు, మీ రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మీలాంటి వారిచ్చే విరాళాలే కదా చర్చికి అలంకారం. సరిగ్గా అప్పుడే శాంతమ్మ తన మనవడి చేయి పట్టుకుని చర్చి దగ్గరకు వచ్చింది. అయ్యా బాబూ, ఆకలిగా ఉంది. 2 రోజులైంది అన్నం తిని. ఏదన్నా ధర్మం చెయ్యండి. హేయ్, పండుగ పూట ఇక్కడ నీ గోలేంటి? పక్కకు వెళ్ళు. నీలాంటి వాళ్లకి ఇవ్వడానికి మా దగ్గర టైం లేదు. పాస్టర్ గారు, ఇలాంటి వాళ్లని చర్చి గేటు దగ్గర ఎందుకుండనిస్తున్నారు అని చిరాకుగా చర్చి లోపలికి వెళ్తారు. పాస్టర్ సోలమన్ అతన్ని పంపించేయమంటూ అక్కడున్నవారికి సైగ చేస్తాడు. రాజశేఖర్ మాటలకు ఆ బీదవాడి కళ్ళు నీళ్లతో నిండాయి. శాంతమ్మ అది గమనించింది. ఆమె మనస్సు ద్రవించింది. ఆమె దగ్గర ఉన్నది ఆ 100 రూపాయలు మాత్రమే. అది కూడా దేవునికి కానుక పెట్టెలో వేయాలని తెచ్చింది. కాని ఎదురుగా ఆకలితో ఉన్న మనిషిని చూసి ఆమె ఆగలేకపోయింది. చర్చి లోపల కానుక ఇవ్వడం కంటే ఎదురుగా ఉన్న జీవమున్న దేవుని రూపమే ఆమెకు గొప్పగా అనిపించింది. లోపల వినిపిస్తున్న స్తోత్రబలుల కంటే బయట వినిపిస్తున్న ఒక పేదవాడి ఆకలి కేక ఆమె హృదయాన్ని బలంగా తాకింది. అయ్యో నాయనా, ఎంత కష్టం వచ్చింది నీకు. డేవిడ్, ఇటు రా నాయనా. మన దగ్గరున్న ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి ఆ పక్కనున్న దుకాణంలో 2 రొట్టెలు కొని తీసుకురా. కానీ అమ్మమ్మ, అది దేవుని కోసం దాచిన కానుక కదా. నాయనా, ఆకలితో ఉన్నవాని కడుపు నింపడం కంటే గొప్ప కానుక ఏముంటుంది? మన యేసయ్య మన హృదయాన్ని చూస్తాడు, కానీ జేబును కాదురా. వెళ్ళు త్వరగా. డేవిడ్ పరిగెత్తుకుంటూ వెళ్లి రొట్టెలు తెచ్చాడు. శాంతమ్మ తన చేతులతో ఆ రొట్టెలను ఆ పెద్దాయనకు అందించింది. అతను ఎంతో ఆకలితో ఆ రొట్టెలను తింటూ శాంతమ్మ వైపు కృతజ్ఞతగా చూశాడు. అదే సమయంలో చర్చి లోపల మైక్లో అనౌన్స్మెంట్ మొదలైంది. ఈ సంవత్సరం మన చర్చికి 5 లక్షల రూపాయల విరాళమిచ్చిన రాజశేఖర్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. చర్చి అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. రాజశేఖర్ గర్వంగా వేదికపైకి వెళ్ళాడు. కాని
ఈ లోకపు చప్పట్లు వినిపించని ఒక చోట పరలోకపు సింహాసనం వద్ద మరొక సంభాషణ జరుగుతోంది. చూడు, భూమి మీద మనుషులు తమ మిగిలిన ఆస్తిలో నుండి పేరు ప్రఖ్యాతల కోసం లక్షలాది రూపాయలు దానం చేస్తున్నారు. కాని అక్కడ శాంతమ్మను చూడు, తనకున్న సమస్తం నా పేరిట ఆ బీదవానికిచ్చింది. మనుషులు ఆ 5 లక్షల చెక్కును చూస్తున్నారు, కాని నేను ఆ 100 రూపాయల వెనక ఉన్న ఆ తల్లి త్యాగాన్ని చూస్తున్నాను. ప్రభూ, రాజశేఖర్ తన గొప్పను చాటుకుంటున్నాడు. మనుషులు అతనికి జేజేలు పలుకుతున్నారు. మరి శాంతమ్మ పరిస్థితి ఏంటి? ఆమె ఈ రాత్రికి ఏం తింటుంది? ఎవరు నా బిడ్డలకు ఆకలి తీరుస్తారో వారిని నేను ఆకలితో ఉండనివ్వను. మనుషులు చప్పట్లు కొట్టే వేదికల మీద నేనుండను. హృదయపూర్వకంగా కన్నీరు కార్చే పేదల ప్రార్థనలోనే నేనుంటాను. ఇప్పుడు నేను ఆమె దగ్గరకు వెళ్తాను. చర్చి లోపల గొప్పగా సంగీతం వినిపిస్తోంది. రాజశేఖర్ సమర్పించిన లక్షల రూపాయల విరాళాన్ని అందరూ వేనోళ్ల పొగుడుతున్నారు. రంగురంగుల కాంతుల్లో చర్చిలో విందు ఘనంగా సాగుతోంది. చర్చి కార్యక్రమం ముగిసింది. అందరూ వెళ్ళిపోతున్నారు. శాంతమ్మ తన మనవడితో కలిసి ఖాళీ చేతులతో కాని నిండిన మనసుతో నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. దారిలో మళ్లీ ఆ బిచ్చగాడు ఎదురయ్యాడు. కాని ఇప్పుడు ఆయన ముఖం మీద ఒక వింతైన తేజస్సు ఉంది. ఆయన శాంతమ్మను ఆపి ఒక చిన్న మూటను ఆమె చేతిలో పెట్టాడు. అమ్మా, నీవు నాకిచ్చిన రొట్టె నా ప్రాణం నిలిపింది. ఇదిగో, ఎవరో ఒక ధర్మదాత నీకోసం ఇది నా చేతికిచ్చారు. తీసుకో. నా కోసమా? ఎవరు బాబు? నాలాంటి బీదదాన్ని తలుచుకునేవారెవరు? అమ్మమ్మ, ఈయన కళ్ళల్లో ఏదో వెలుగుంది. ఇందాకటి కంటే ఈయన ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. కావాలంటే చూడు. ఇది ఇచ్చిన ఆయన పేరు నిత్యుడు. ఆయన చెప్పాడు, జీవాహారము నేనే. నా యుద్ధకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఆయన నిన్ను ఎప్పటికీ మర్చిపోడు. నీ విశ్వాసానికిది ప్రతిఫలం అని చెప్పి అతను వెనక్కి తిరిగి మాయమయ్యాడు. మరుక్షణం ఆ చోటంతా ఒక ప్రకాశమైన వెలుగుతో నిండిపోయింది. శాంతమ్మ ఆ మూటను తెరిచి చూసింది. ఆమె కళ్ళు ఆనంద భాష్పాలతో నిండాయి. అందులో 100 రూపాయల నోట్లు, బియ్యం, పప్పులు, వాళ్లకు నెలకి సరిపోయే సామాన్లు ఉన్నాయి. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. యేసు ప్రభు, నాయనా, నేను నీకిచ్చింది కేవలం 100 రూపాయలు మాత్రమే. కానీ నువ్వు నాకు పరలోకపు నిధిని ఇచ్చావు. నీ ప్రేమ ముందు నా త్యాగం ఎంత చిన్నది నాయనా. నేను నీ బిడ్డ ఆకలి తీర్చాననుకున్నాను, కానీ నువ్వు నా జీవితాన్నే తృప్తిపరిచావు. అమ్మమ్మ, యేసయ్య మన దగ్గరికి వచ్చారు. ఈరోజు మన జీవితంలో ఎంత పెద్ద అద్భుతం జరిగింది. ఈ రోజు నుండి నేను కూడా నీలానే ప్రార్థన చేస్తాను. అదే సమయంలో రాజశేఖర్ ఇంటికి వెళ్లే దారిలో తన కారు టైర్ పంక్చర్ అయ్యి రోడ్డు మీద దిక్కుతోచని స్థితిలో నిలబడి ఉన్నాడు. అతని దగ్గర లక్షల రూపాయల చెక్కు పుస్తకం ఉంది, కాని అతనికి సహాయం చేయడానికి అక్కడ ఎవరూ లేరు. తను బోర్డు మీద పేరు కోసం ఆరాటపడ్డాడు, కాని దేవుని హృదయంలో పేరు సంపాదించుకోలేకపోయానని అతనికి అర్థం కాలేదు. ఆ రాత్రి ఆ చిన్న ఇంటిలో వెలుగు నిండింది. రాజశేఖర్ జీవితంలో చీకటి మిగిలింది. ఎందుకంటే దేవుడు మనుషులిచ్చే బహుమతులు చూడడు, వాటినిచ్చే హృదయస్థితిని మాత్రమే చూస్తాడు. కృతజ్ఞత అనేది ధనంలో లేదు, అది ఇచ్చే గుణంలోనే ఉంది. మనం దేవునికేమిస్తున్నామనేది కాదు, ఏ హృదయంతో ఇస్తున్నామనేదే ముఖ్యం. మనుషుల మెప్పు కోసం చేసే దానధర్మాలు భూమి మీదనే మిగిలిపోతాయి. కాని దేవుని కోసం రహస్యంగా, నిస్వార్థంగా చేసే చిన్న సహాయం కూడా పరలోకంలో గొప్ప బహుమానాన్ని పొందుతుంది.